Hi friends, welcome back to my channel Explore with Saran. సో మనకి నేను యాక్చువల్‌గా 2 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశా కదా! ఏఐ స్కిల్ ఫెస్ట్ నావిగేటర్. సో దిస్ ఈస్ మైక్రోసాఫ్ట్ ఫ్రీ సర్టిఫికేషన్ కోర్సెస్ అనేవి. సో దీని గురించి ఈరోజైతే మనకి జూన్ 8. సో ఈరోజైతే కోర్సెస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. సో ఇంకా రిజిస్ట్రేషన్స్ ఎవరన్నా చేసుకోకుండా ఉన్నా అండ్ ఇది మీకు ఇంకా ఎవరికన్నా తెలియకుండా ఇది మీరు ఫస్ట్ వీడియో చూస్తున్నా కూడా సో జూన్ 8 నుంచి 12 వరకు అయితే మనకి రిజిస్ట్రేషన్స్ ఓపెన్‌లో ఉంటాయి. సో ఎవరన్నా రిజిస్టర్ చేయకపోతే రిజిస్టర్ చేసుకోండి. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా అండ్ బేసిక్ డీటెయిల్స్ అన్నీ నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ. సో ఆ వీడియో ఎవరన్నా చూడకుండుంటే ప్రీవియస్‌గా వీడియో చేయండి. సో ఈ వీడియోలో నేను క్విక్‌గా ఎలా ఉంటది, ఏంటి అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో మీరు జస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ చేసుకునేకి ముందర మీకు కంపల్సరీ ఒక మైక్రోసాఫ్ట్ అకౌంట్ అయితే ఉండాలి. సో మీరు సింపుల్‌గా మీ పర్సనల్ జీమెయిల్ అకౌంట్ యూజ్ చేసుకొని ఒక మైక్రోసాఫ్ట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో మీరు ఆ మైక్రోసాఫ్ట్ అకౌంట్ యూజ్ చేసుకొని మీరిక్కడ రిజిస్టర్ నౌ అని క్లిక్ చేశారంటే ఇంకొక పేజ్‌కైతే రీడైరెక్ట్ అవుతుంది మీకి. సో సైన్ ఇన్ టు ఎక్స్‌పీరియన్స్ ఏఐ స్కిల్ ఫెస్ట్ అని చెప్పేసి. సో మీరు సింపుల్‌గా దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఒక్కటి గమనించిండేదేంటంటే పేజ్ రెస్పాన్స్ అనేది చాలా స్లో ఉంది. మేబీ యూజర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల ఇది ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ ఇది ఇవ్వడం అనేది సో చాలా మందికి తెలిసి ఉంటుంది ఇప్పటికే. సో యూజర్స్ అనేవాళ్ళు చాలామంది ఎక్కువగా ఉంటారు. సో మీకు ఎవరికన్నా ఇప్పుడు నేను క్లిక్ చేశా కదా! క్లిక్ చేశాక మళ్ళీ మీకీ ఇలా మెయిన్ పేజ్ వచ్చిందంటే పేజ్ అనేది సరిగ్గా లోడ్ అవ్వడం లేదు. సో సమ్‌టైమ్స్ నేనేం చేశానంటే జస్ట్ హిస్టరీ క్లియర్ చేసి మళ్ళీ ఇంకోసారయితే లోడ్ చేశాను. సో నాకప్పుడైతే లోడ్ అయింది. సో మీరు జస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని, అకౌంట్‌ని యూజ్ చేసుకొని జీమెయిల్ అకౌంట్ యూజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీకీ మరీ ఇదే పేజే వచ్చిందంటే మీరు జస్ట్ బ్రౌజర్ అనేది క్లియర్ చేయండి బ్రౌజర్ హిస్టరీ క్లియర్ చేసి బ్రౌజర్‌ని ఇంకొకసారి లాంచ్ చేయండి. రీలాంచ్ చేసి మీరు అగైన్ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేశారంటే సేమ్ ఇదే పేజే వస్తది. సో దీని మీద క్లిక్ చేశారంటే జస్ట్ మీకీ అకౌంట్ క్రెడెన్షియల్స్ అయితే అడుగుతది మీకి. ఏదైతే మీరు పర్సనల్ అకౌంట్ యూజ్ చేసుకొని ఒక మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో సో సేమ్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని అయితే లాగిన్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు చూసారు కదా! సో సెకండ్ టైమ్ అయితే నాకీ లాగిన్ అయితే అయిపోయింది. సో అండ్ ఇంకోటేంటంటే కొంచెం పేజ్ రెస్పాన్స్ అనేవి చాలా లోడింగ్ అనేది కొంచెం స్లోగా ఉంటది. సో మీరు కొంచెం పేషెన్స్‌గా ఉండాలి. సో వన్స్ మీరు రిజిస్టర్ అయ్యి లాగిన్ చేశాక మీకీ ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతది. సో ఇక్కడ మీకీ ఫర్ యూ, ఎక్స్‌ప్లోర్ కంటెంట్, స్కిల్లింగ్ ప్లేలిస్ట్, క్రెడెన్షియల్స్, ట్రైనింగ్ సర్వీస్ పార్ట్నర్స్ అనేవి డిఫరెంట్ ట్యాబ్స్ అయితే ఉంటాయి. సో కింద మీరు ఈవెంట్స్ అని ఉంది కదా! సో దిస్ ఈస్ ద మెయిన్ పేజ్ ఫర్ ఈవెంట్. సో ఈ ఈవెంట్ ఇప్పుడు మనకి మైక్రోసాఫ్ట్ అనేది జరుగుతుండేది మైక్రోసాఫ్ట్ వెబ్‌సైట్‌లో. సో ఏఐ స్కిల్ ఫెస్ట్ అనేది. సో దిస్ ఈస్ ద లింక్ లైక్ ఏఐ స్కిల్ నావిగేటర్ డాట్ మైక్రోసాఫ్ట్ డాట్ కామ్. సో మీరు జస్ట్ సింపుల్‌గా ఏఐ స్కిల్ నావిగేటర్ డాట్ మైక్రోసాఫ్ట్ డాట్ కామ్ అని సెర్చ్ చేశారంటే గూగుల్‌లో మీకీ మెయిన్ పేజ్ అనేది వచ్చేస్తది ఇలా. సో ఇలా మీకీ నార్మల్ సైన్ అవుట్ చేసి చూపిస్తా చూడండి. సో ఇలా మీకీ మెయిన్ పేజ్ అయితే వచ్చేస్తది. ఇక్కడి నుంచి మీరు లాగిన్ చేసుకోవచ్చు. సో మీరు సింపుల్‌గా ఈవెంట్ మీద క్లిక్ చేయండి ఏఐ స్కిల్ ఫెస్ట్ మీద. సో మీకు ఇలాంటి ఈ ట్యాబ్ అయితే మీకి ఓపెన్ అయిపోతది. సో దీంట్లో మీరు ఫస్ట్ చూసుకున్నారంటే ఏఐ స్కిల్ ఫెస్ట్ జూన్ 8-12, 2026 అండ్ జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్‌గా ఒక వీడియో అయితే ఉంది. మీరు క్లిక్ చేశారంటే యూట్యూబ్‌కి రీడైరెక్ట్ అవుతది అండ్ జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో పరంగా మీరు దీన్నైతే వాచ్ చేయొచ్చు. అండ్ మీకీ కిందికొచ్చారంటే ఇక్కడ రాశారు కదా! పిక్ ఏ ప్లేలిస్ట్ టు గెట్ స్టార్టెడ్. ఓకే. సో ఇక్కడ మీకీ ఇంకోటేంటంటే 2 టైప్స్ అనేవి వీళ్ళిక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకటొచ్చేసి ఎక్స్‌క్లూజివ్ ఆన్ డిమాండ్ లెర్నింగ్. ఓకే. సో
ఇదొక ప్లేలిస్ట్ మాదిరైతే ఉంటది. సపోజ్ మీరు ఐటీ, డేటా అండ్ సెక్యూరిటీస్ దీని మీద ఏదన్నా కోర్స్ చేయాలనుకుంటే జస్ట్ సింపుల్‌గా దీని మీద క్లిక్ చేయండి. అండ్ దానికి సంబంధించిన కోర్సెస్ అయితే మనకిక్కడ ఆహ్, విజిబుల్ అవుతాయి. సో, మీరు డెవలపర్స్ అయితే జస్ట్ డెవలపర్స్ మీద క్లిక్ చేశారంటే సో, డెవలప్‌మెంట్‌కి సంబంధించిన కోర్సెస్ అన్నీ ఇక్కడ మీకి విజిబుల్ అవుతాయి. సో, కొంచెం ఇక్కడ లోడింగ్ ప్రాబ్లమ్ అయితే ఉంది. సో, కొంచెం వెయిట్ జేయాలి. సో, లోడ్ అవుతది. సో, ఎక్స్‌క్లూజివ్ ఆన్ డిమాండ్ లెర్నింగ్ కాకుండా మనకిక్కడ లైవ్ లెర్నింగ్స్ కూడా ఉన్నాయండి. సో, ఇదొచ్చేసి మీకి లింక్డ్ఇన్‌లో లైవ్ స్ట్రీమ్ అయితే అవుతది. సో, సపోజ్ ఈరోజు జూన్ 8 గదా! సో, జూన్ 8కి మనకి 7:30 పీఎం, 9 పీఎం, 10:30 పీఎం. సో, 3 ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో, మీరు లైవ్ లెర్నింగ్ అన్నా ఎళ్ళొచ్చు. లేకపోతే మీరిక్కడ ఎక్స్‌క్లూజివ్ ఆన్ డిమాండ్ లెర్నింగ్ ఉంది గదా! సో, ఇదన్నా చేయొచ్చు. మీకి ఏ కోర్స్ చేసినా కూడా దానికి సంబంధించిన ఆహ్, డిపెండింగ్ అపాన్ ద కోర్స్ విచ్ యూ ఆర్ సెలెక్టింగ్. సో, మీరు ఏ కోర్స్ తీసుకుంటే డిపెండింగ్ ఆన్ దట్ మీకి వోచర్స్ అయితే మైక్రోసాఫ్ట్ అనేది ప్రొవైడ్ జేస్తుంది. సో, లైవ్ లెర్నింగ్ అనేది మీకి జూన్ 8 నుంచి 12 వరకు డైలీ ఉందండి. సో, మీరు జస్ట్ మీరు డేట్ సెలెక్ట్ జేసుకుంటే ఆ డేట్‌కి సంబంధించి మనకి మొత్తం లింక్డ్ఇన్ లైవింగ్ అండ్ రియాక్టర్ లైవ్ అలా జస్ట్ మీరు ఈవెంట్ మీద డేట్ క్లిక్ చేసి మీరిక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏ టైంకి ఉంది ఏంటి అని జెప్పి. సో, లేదంటే మీరు జస్ట్ ఆన్ డిమాండ్ లెర్నింగ్ అయితే జేసుకోవచ్చు. మీరేది చేసా గూడా మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ వోచర్ అయితే ప్రొవైడ్ జేస్తుంది. సో, దీస్ ఆర్ ద 2 వేస్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఏఐ స్కిల్ నావిగేటర్. ఓకే. సో, జస్ట్ ఇది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని జెప్పి నేను ఈ వీడియో అయితే జేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరింకా దీని గురించి ఏదన్నా తెలుసుకోవాలనుకుంటే మీరు కిందికొస్తే ఏజెంట్ లీక్ హ్యాకథాన్ మీరు ఎక్స్‌ప్లోర్ జేసుకోవచ్చు. అండ్ సంథింగ్ దే డిడ్ అబౌట్ దిస్ ఏఐ స్కిల్ ఫెస్ట్. సో, ఇంకా మీరేదన్నా ఎక్స్‌ప్లోర్ జేసుకోవాలంటే ఎక్స్‌ప్లోర్ జేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ లెర్నింగ్. ఓకే. సో, నేను స్టార్టింగ్‌లో కూడా దీనికంటే ప్రీవియస్‌గా ఒక వీడియో చేశాను. సో, జస్ట్ ఒక బేసిక్ ఇంట్రడక్షన్ మాదిరి. సో, ఎలా ఉంటది డేట్స్ అండ్ ఎలా లాగిన్ చేసుకోవాలి, ఎవరెవరికి యూజ్‌ఫుల్ అని చెప్పి. సో, ఆ వీడియో ఎవరన్నా చూడకోకుంటే ఆ వీడియో కూడా చూడండి, వాచ్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఫ్రీ సర్టిఫికేషన్స్ అండ్ ఇలాంటి ఇంకా మైక్రోసాఫ్టే కాదు. సో, ఇలా వేరే ఏమన్నా ఉన్నా కూడా యూజ్ చేసుకోండి. ఎందుకంటే ప్రెజెంట్ మనకి ఆహ్, సర్టిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి అందులోనూ మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో, వీలైనంత వరకు ఇలాంటి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అనేవి యూజ్ చేసుకోండి. అండ్ యాహ్! థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. థాంక్ యూ. బై.